హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్సీఈఆర్టీ ట్యూటోరియల్స్ ఏపీఎన్టీఎస్. లాస్ట్ క్లాస్లో లైట్ రియాక్షన్ గురించి చూసాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ముందు ఆ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరిగితేనే ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. ఈ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ డయాగ్రామ్ మీరు నేర్చుకున్నట్టయితే థియరీ అనేటువంటిది డయాగ్రామ్ బేస్డ్గా రాసినా సరిపోతుంది. అలాగే నీట్లో కూడా ఈ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్, అలాగే ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్, ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అనేటువంటిది క్వశ్చన్లు అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మనం డయాగ్రామ్ బేస్డ్ వెళ్దాం. థియరీ మీరు డయాగ్రామ్ బేస్డ్ రాస్తే సరిపోతుంది. సో లాస్ట్ లెక్చర్లో మీరు చూసినట్టయితే 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ బ్రేక్డౌన్ అయితే మనకి 4 ఎలక్ట్రాన్స్, 4 ప్రోటాన్స్, అలాగే 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ అనేటువంటిది వచ్చింది. సో అక్కడ బ్రేక్డౌన్ అంటే వాటర్ బ్రేక్ అయినప్పుడు వచ్చిన ఎలక్ట్రాన్స్ అనేటువంటివి క్లోరోఫిల్ ఏకి ట్రాన్స్ఫర్ చేస్తాయి అని కూడా చెప్పుకున్నాం. సో ఇక్కడ PS2 అనేటువంటిది స్టార్టింగ్, ఇది ఫోటో సిస్టమ్ 2, ఇది ఫోటో సిస్టమ్ 1. అలాగే ఇది నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అని కూడా అంటారు. సో ఇక్కడ వాటర్ స్ప్లిట్టింగ్ జరిగింది కాబట్టి ఎలక్ట్రాన్స్ క్లోరోఫిల్ ఏకి అంటే రియాక్షన్ సెంటర్కి వెళ్తాయని కూడా చెప్పుకున్నాం. మీరు లాస్ట్ లెక్చర్లో చూసినట్టయితే ఫోటో సిస్టమ్ 2 అనేటువంటిది 680 నానోమీటర్స్ దగ్గర లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుందని కూడా మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఆ లైట్ అనేటువంటిది 680 నానోమీటర్స్తో అక్కడ పడడంతో అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏదైతే వాటర్ మాలిక్యూల్ బ్రేక్ అయినాక వచ్చిన ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రాన్ ఇప్పుడు మనం రియాక్షన్ సెంటర్లో చూడగలుగుతున్నాం. ఆ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే 680 నానోమీటర్స్తో లైట్ పడుతుందో అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. అంటే అప్ హిల్ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఇలా వెళ్తుంది పైకి. సో పైకి వెళ్ళే ప్రాసెస్ని అప్ హిల్ ప్రాసెస్ అంటాము. అలాగే ఇప్పుడు ఇక్కడ ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అని ఒకటి ఉంటుంది, దాన్నే ఫియోఫైటిన్ అంటారు. ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఇన్ ఫోటో సిస్టమ్ 2 అని అడిగితే ఫియోఫైటిన్ అని చెప్పండి. ఆప్షన్ ఆటోమేటిక్గా ఇస్తాడు నీట్ ఎగ్జామ్లో అయితే. ఫియోఫైటిన్ ఈజ్ ద ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఇన్ PS2. చూడండి, డౌన్ హిల్ ప్రాసెస్లో మనకి ఏటీపీ సింథసిస్ అవుతుంది. ఇక్కడ ఇది అప్ హిల్ ప్రాసెస్, ఇలా వెళ్తే డౌన్ హిల్ ప్రాసెస్. సో డౌన్ హిల్ ప్రాసెస్లో మనకి ఇక్కడ ఏటీపీ ఇచ్చాడు. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఏటీపీ. సో ఇక్కడ మనకి ఏటీపీ ఇచ్చాడండి. సో డౌన్ హిల్ ప్రాసెస్లో మనకి ఏటీపీ అనేటువంటి ఫార్మేషన్ జరిగింది. ఏటీపీ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అంటే ఏడిపి ప్లస్ ఐపీ గివ్స్ రైస్ టు ఏటీపీ అండి, అంతే. సో సైటోక్రోమ్ C అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఫోటోసింథసిస్లోనూ వస్తుంది, అలాగే రెస్పిరేషన్లో కూడా వస్తుంది. ఈ రీజన్లో మీరు సైటోక్రోమ్ C అనేటువంటిది చూడొచ్చండి. సైటోక్రోమ్ C అనేటువంటిది బోత్ ఫోటోసింథసిస్ అలాగే రెస్పిరేషన్లో కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. సో మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్ అనేటువంటిది ప్రైమరీ యాక్సెప్టర్ దగ్గర నుంచి ఫోటో సిస్టమ్ 1 దగ్గరికి వస్తుందండి, PS1. మీరు లాస్ట్ క్లాస్లో బాగా విన్నట్టయితే PS1 అనేటువంటిది లైట్ని 700 నానోమీటర్స్ దగ్గర అబ్జర్వ్ చేసుకోగలదు. సో ఇప్పుడు లైట్ అనేటువంటిది 700 నానోమీటర్స్తో ఇక్కడ ఇన్సిడెంట్ అవుతే ఈ ఎలక్ట్రాన్ ఏదైతే PS2 నుంచి ప్రైమరీ యాక్సెప్టర్ అక్కడ నుంచి ఇప్పుడు PS1కి వచ్చిందో ఆ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. సో P700 ఇక్కడ అండి 700 నానోమీటర్స్తో లైట్ ఇన్సిడెంట్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేటువంటిది మళ్ళీ ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళింది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం డౌన్ హిల్ ప్రాసెస్లోనే మనకి ఇక్కడ ఏటీపీ ఫార్మేషన్ జరిగింది అని. అప్ హిల్ ప్రాసెస్లో ఇక్కడ ఏం జరగలేదండి, ఇక్కడ ఎటువంటిది ఏం ఫార్మేషన్ జరగల. సో ఇక్కడ కూడా అప్ హిల్ ప్రాసెస్లో ఏం జరగదు. కానీ ఎప్పుడైతే డౌన్ హిల్ ప్రాసెస్, సో ఇక్కడ కూడా చూడవచ్చు మీరు అప్ హిల్ ప్రాసెస్, తర్వాత ఇక్కడ ఒక యారో మార్క్ ఉంది ఇట్లా. సో ఇది డౌన్ హిల్ ప్రాసెస్ అనమాట. ఈ డౌన్ హిల్ ప్రాసెస్లో ఇక్కడ వరకు వెళ్ళినటువంటి ఎలక్ట్రాన్ని ఇక్కడ NADP+ అనేటువంటిది అబ్జర్వ్ చేసుకొని NADP+ని NADPHగా ఫార్మేషన్ చేస్తుందండి. ఇది నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అంటే. మీకోసం మరొకసారి చెప్తాను వినండి. వాటర్ స్ప్లిట్ చేసిన తర్వాత మనకి ఎలక్ట్రాన్స్ ఫామ్ అయినాయి. ఆ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది క్లోరోఫిల్ అంటే రియాక్షన్ సెంటర్కి పంపించేది. సో రియాక్షన్ సెంటర్లో ఉన్న ఎలక్ట్రాన్ అనేటువంటిది
P680 నానోమీటర్స్ దగ్గర లైట్ని అబ్జర్వ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ దగ్గర పంపించింది. అక్కడ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అనేటువంటిది సైటోక్రోమ్ C దగ్గరికి సెండ్ చేస్తుంది. అక్కడ నుంచి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఫోటో సిస్టమ్ 1 దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఫోటో సిస్టమ్ 1 అనేటువంటిది లైట్ని 700 నానోమీటర్స్ దగ్గర అబ్జర్వ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని మళ్ళీ NADPH ఆ NADP+ దగ్గరికి పంపిస్తుందండి. ఎందుకంటే ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ PS2లో కాబట్టి. సో ఆ ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఏదైతే NADP+ ఉందో అది ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకొని NADPHగా ఫామ్ చేస్తుందండి. ఇది నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అంటే. ఇప్పుడు ఏదైతే చెప్పామో అది ఇక్కడ పాయింట్స్ వైజ్ ఇచ్చాడో చూద్దాం. చూడండి, అబ్జర్ప్షన్ ఆఫ్ లైట్ బై PS2 కాజెస్ ద ఎలక్ట్రాన్ టు మూవ్ ఎగ్జైటెడ్ స్టేట్. ఏదైతే PS2 ఉందో అది P680 నానోమీటర్స్ దగ్గర లైట్ని అబ్జర్వ్ చేసుకుంటే ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. తర్వాత ఎగ్జైట్ అయినటువంటి ఎలక్ట్రాన్ని ఒక ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అనేటువంటిది యాక్సెప్ట్ చేసి తర్వాత సైటోక్రోమ్ C గుండా పాస్ చేస్తుంది. ఆ తర్వాత ఆ సైటోక్రోమ్ C గుండా పాస్ అయినటువంటి ఎలక్ట్రాన్ PS1ని చేరుతుంది. అక్కడ నుంచి సేమ్ P700 నానోమీటర్స్ దగ్గర లైట్ని అబ్జర్వ్ చేసుకొని PS1 అనేటువంటిది తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కూడా ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత అట్ లాస్ట్ NADP+ అనేటువంటిది ఆ ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకొని NADPHగా మార్చేస్తుంది. దాన్నే జెడ్ స్కీమ్ ప్రాసెస్ అని కూడా అంటారండి. ఎందుకంటే మీరు ఆ డయాగ్రామ్ క్లియర్గా చూస్తే అది జెడ్ షేప్లో ఉంటుంది. అప్ హిల్ చూడండి, ఇక్కడ బాగా గమనించండి, జెడ్ ఇలా ఉందండి డయాగ్రామ్. సో దీన్నే జెడ్ స్కీమ్ ప్రాసెస్ అని అన్నారు అంతే. ది ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ పాస్డ్ టు అనదర్ సైటోక్రోమ్ విత్ గ్రేటర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. నేను చెప్పాలంటే సైటోక్రోమ్ C అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి ఫోటోసింథసిస్లోను అలాగే రెస్పిరేషన్లో. క్వశ్చన్ ఉంటుందండి ఫోటోసింథసిస్లోను అలాగే రెస్పిరేషన్లో కామన్గా మనం చూసేది ఏదంటే సైటోక్రోమ్. సో దీన్ని జెడ్ స్క్రీమ్ ప్రాసెస్ అంటారండి. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, డయాగ్రామ్ చూసి కూడా చెప్పొచ్చు జెడ్ స్క్రీమ్ అని. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇది, ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫోటో సిస్టమ్ 2లో ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ వచ్చి PO15 అలాగే ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ వచ్చి NADP అనేటువంటిది ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత NADPHగా కన్వర్ట్ చేస్తుందండి. NADPH ఓకేనా. ఇది ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇలా మారిపోతుందండి. సో థ్యాంక్ యూ గైస్. ఇవాళ మనం జెడ్ స్కీమ్ ప్రాసెస్ అదే నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ని కంప్లీట్ చేసుకున్నాం. వచ్చే క్లాస్లో సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ని చూద్దాం గైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.